హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజు అయితే నేను మా పాపకు ఒక టాప్ స్టిచ్ చేస్తున్నాను. ఈ శారీ అయితే మా సిస్టర్కి ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇంకా మిగిలింది ఎందుకు వేస్ట్ చేయడం అని దీంట్లో చిన్నగా టాప్ అవుతుందని టాప్ స్టిచ్ చేస్తున్నాను. నేనైతే మా పాపది టీషర్ట్ ఒకటి తీసుకొని సేమ్ టీషర్ట్కి ఎలా ఉన్నాయో అలానే తీసుకున్నాను కొలతలు. కాకపోతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చుల కోసం. తర్వాత కొలతలు తీసుకున్న దానిపైన ఇలా రౌండ్ స్కేల్తోని మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసాను. ఫ్రంట్ బ్యాక్ రెండు అసలు నెక్ ఏం నేను తీసుకోలేదు, సేమ్ పెట్టేశాను. హ్యాండ్స్ కోసం అయితే డిజైన్ ఏం పెట్టడం లేదు, ఎందుకంటే చిన్నగా టాపే కాబట్టి ఇలా హ్యాండ్స్ సెట్ అవుతాయని సేమ్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం తీసుకొని కట్ చేసేసాను. తర్వాత లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ కూడా కట్ చేశాను. ఇదైతే నేను కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేద్దామని చెప్పి 2 ఇంచెస్ కిందికి ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ప్రిల్స్ పెడదామని, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని ప్రిల్స్ కోసమని 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్రంట్కి బ్యాక్కి. ఇప్పుడైతే మెయిన్ పార్ట్ కట్ చేయడానికి క్లాత్ని అయితే నేను కరెక్ట్గా సెట్ చేసుకొని లైనింగ్ క్లాత్ని దానిపైన కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసి నీట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా నేనైతే ఎప్పుడు స్టిచ్ చేసినా ఇలా 2 దారాలు అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే బాబిన్లో దారం అయిపోతుంటే మనం మళ్ళీ ఈ దారం అంతా తీసేసి మనం బాబిన్కి చుట్టే కన్నా ఇలా ఎక్స్ట్రాగా ఒకటి దారం పెట్టుకొని దాంతో స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. అందుకే నేను ఎప్పుడు స్టిచ్ చేసినా 2 అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ నెక్ దగ్గర స్టిచ్ చేస్తున్నాను. మీరు స్టిచ్ చేయకముందు అయితే ఆ పార్ట్ అయితే కట్ చేయకండి. నెక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాతే కట్ చేయండి, ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కడైనా తక్కువైనా సరే దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ముందే కట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అందుకే నేనైతే ఎప్పుడు అలా కట్ చేయను, స్టిచ్ చేసిన తర్వాతనే కట్ చేస్తాను. చూడండి, ఇలా స్టిచ్ చేసి నేను మెయిన్ పార్ట్ అయితే నెక్ దగ్గర కట్ చేశాను, ఎక్స్ట్రా ఉంది. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ నేను కట్ చేశాను, మీకు చూపించడానికి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా ఖర్చులు పెట్టుకుంటే లైనింగ్ని మనము వెనుక సైడ్ తిప్పేసుకుంటే నీట్గా అయిపోతుంది. ముందుకి మనము నెక్ దగ్గర మళ్ళీ చిన్నగా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్కి. ఇలా అయితే నేను వెనక్కి తిప్పేశాను. చూడండి ఎలా కనిపిస్తుందో. దీన్ని కొంచెం మనం మళ్ళీ లాస్ట్కి హెమ్మింగ్ చేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనము ఇంకో స్టిచ్ వేయాలి, ఎందుకంటే అలా లూజ్గా ఉండకుండా కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అని నేను మొత్తం రౌండ్ మొత్తం వేసేసాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు మొత్తం రౌండ్ మొత్తం వేసేసి కిందికి కూడా వేసేసాను, ఎందుకంటే కిందికి నేను ఇంకో క్లాత్ లాగా అటాచ్ చేస్తాను కదా, అందుకే మొత్తం వేసేసాను. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్ కొంచెం పెద్దగానే ఉంచి కట్ చేశాను. తర్వాత స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అని చెప్పి నేను ఎక్స్ట్రానే కట్ చేశాను. హ్యాండ్ని కూడా మనము కింది సైడ్ ఫస్ట్ స్టిచ్ చేసి ముందుకు ఫోల్డ్ చేశాను, తర్వాత మళ్ళీ రౌండ్గా మొత్తం స్టిచ్ చేశాను. అలా చేయడం వల్ల కిందికి కొంచెం నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్నాను 2 హ్యాండ్స్. ఇప్పుడైతే నేను షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. 2 సైడ్లు అయితే నేను షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. కొంచెం 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి మనం షోల్డర్ స్టిచ్ చేసుకోవాలి. నేనైతే డబల్ స్టిచ్ వేసుకున్నాను, స్టిచ్ ఊడిపోకుండా. ఇప్పుడు చూడండి, మనం ఇలా షోల్డర్ స్టిచ్ చేశాక మన టాప్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే మనం కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలి, ఎందుకంటే మనము హ్యాండ్స్కి షేప్ పెట్టి మనము స్టిచ్ చేస్తాం కాబట్టి మెల్లిగా స్టిచ్ చేసుకోవాలి.
మనకి కరెక్ట్గా మిడిల్ అయితే మనం షోల్డర్ జాయింట్ దగ్గర వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. అలా షోల్డర్ జాయింట్ దగ్గర వచ్చేలాగా స్టిచ్ చేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుంది. చూడండి, కరెక్ట్ మిడిల్ పార్ట్ అనేది షోల్డర్ పైనకి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నేనైతే ఫస్ట్ సెట్ చేసుకొని మెల్లమెల్లగా కొంచెం నీట్గా ఇలా స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో స్టిచ్ డబల్ స్టిచ్ వేసాను, ఎందుకంటే స్టిచ్ ఊడిపోకుండా ఉంటుంది అని. అలాగే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాను. 2 హ్యాండ్ స్టిచ్ చేశాక మన టాప్ అయితే చూడండి ఇలా కనిపిస్తుంది. ఇది మనము సైడ్ స్టిచ్ వేసేస్తే ఆల్మోస్ట్ టాప్ కంప్లీట్ అయినట్టే. కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా కుడదామని కిందికి ఇలా 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఫ్రిల్స్ పెట్టాను మెయిన్ క్లాత్తోని. అది మనం కిందికి యాడ్ చేద్దామని. ఇలా అయితే నేను టాప్ కింది భాగంలో ఇలా స్టిచ్ చేశాను. కొంచెం ఫ్రిల్స్తోని డిఫరెంట్గా కనిపిస్తుంది కదా అన్నట్టు. చూడండి, స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. అన్నిటికీ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే స్టిచ్ ఊడిపోకుండా ఉండడానికి. సో 2 సైడ్లు ఇలా నేను ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ని స్టిచ్చింగ్ చేసేసాను. స్టిచ్చింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సైడ్స్ జాయిన్ చేస్తే సరిపోతుంది సైడ్ స్టిచెస్కి. సో ఫైనల్గా టాప్ అయితే ఇలా కనిపిస్తుంది. మిడిల్లో ప్లెయిన్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, మిడిల్లో ఏదైనా స్టిచ్ చేద్దామని చెప్పి బౌ పెడదామని నేను గోల్డ్ కలర్ క్లాత్, అంటే ఆ శారీకి బ్లౌజ్ పీస్ గోల్డ్ కలర్ వచ్చింది, దాంతో మనం బౌ పెడదామని ఇలా ఒక 10 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, 4 ఇంచెస్ పెట్టుకొని. సో దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసాను. కొంచెం లెఫ్ట్ సైడ్ది కొంచెం మలిపేసి మళ్ళీ రైట్ సైడ్ కూడా అలానే క్లాత్ పెట్టి కొంచెం ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసినవి 2 ఒక్క దగ్గర పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ 2 ఒకటే దాని మీద ఉండాలి. మనం కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసింది ఒకటే దాని మీద ఉండాలి. తర్వాత దీన్ని ఇలా రివర్స్ తీసుకుంటే ఇలా ఉంటుంది. ఇలా కొంచెం మెల్లిగా రివర్స్ తీసుకోవాలి. స్టిచ్ చేశాక ఇలా ఉంది. చిన్నగా ఫోల్డ్ చేసి 2 సైడ్లకి స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా నేను స్టిచ్చింగ్ చేసేసాను. 2 ఇలా స్టిచ్ చేశాక సూది దారంతో నేనైతే మిడిల్లో రౌండ్గా తిప్పేసి టాప్కి డైరెక్ట్గా స్టిచ్ చేశాను, మిషన్తో కాకుండా. ఇలా స్టిచ్ చేశాక సైడ్స్ కూడా వెళ్ళిపోకుండా అటు ఇటు కదిలిపోకుండా స్టిచ్ చేశాను. నా దగ్గర అయితే ఎల్లో కలర్ మిడ్డీ ఉండే, దీంతో మ్యాచ్ చేశాను. మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ. ఫైనల్గా ఈ టాప్లో అయితే మా పాప ఇలా కనిపిస్తుంది. సో ఈ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకండి.